జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 18వ పాశురం. ఒందు మదగలిత్తా నోడాద తోల్వలయం నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ கந்தம் கமலும் குழலி கடை திருவாய் வந்தெங்கும் கோயிலைத் தங்கான் மாதவி பந்தல் மேல் பலுகால் கூயினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்து நன்பேர் பாடா செந்தாமரக்கையால் சீரார்வலையொலிப்பா வந்து திருவாய் மதகிலிந்து ఏలూరింభావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఆండాళ్ తల్లి నిన్న చెప్పినటువంటి బలరాముడు ఇక్కడ లేడమ్మా, నీలాదేవి భవనంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పేసరికి ఈరోజు మన ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి. ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించి విధానాన్ని మనకు నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతుని మధ్య ఉన్న పురుషాకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావలసింది ఇవ్వడం, అవసరం లేనిది తొలగించడం. ఇష్టప్రాపానం అనిష్ట నివారణం. ఇష్టప్రపన్నం అనిష్ట నివారణం అంటే ఇష్టమైనటువంటివి ఇచ్చి అనిష్టమైనటువంటివి నివారణ చేయాలి. దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి. ఆయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏమవుతాం? తెలుసో తెలియకనో మనం చేసిన పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు బాగుపడదాం, ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం, మనం శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనపడొద్దు, లేదా దోషాలు త్వరగా తొలగించాలి. అలా తొలగింపజేసేది ఎవరు అని అంటే మన అమ్మ లక్ష్మీదేవి. ఆయనలోంచి దయా వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు. అమ్మ ప్రేమను చూపి బాగుపరుస్తుంది. నాన్న హితమును కోపాన్ని చూపి దండిస్తూ ఉంటాడు. అమ్మనేమో ప్రేమను చూపి బాగుపరుస్తూ ఉంటుంది. ఈ జీవుడికి ఆ బాగుపడడానికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది. అందుకే ఆమెను శ్రీ అంటారు. లోకంలో పురుషునిలా నామరూపాలు లేని జీవమార్గాన్ని నామరూపాలు ఇచ్చేది స్త్రీ. అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనవచ్చును. అదే జగత్కారణమైనటువంటి భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరిచి పైకి ఈవేళ మనం చూసేటట్టుగా తీర్చిదిద్దేటువంటిది మన అమ్మ లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ అంటే, ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మభారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొని ఉంటే అది ప్రళయకాలంలో కూడా అది తొలగాలి. అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహనముచే ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయవచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషునిగా చేసేది కాబట్టి ఆమె ఒక పురుషాకారం అంటారు. అందుకే మన ఆలయంలో ఆమెకు ఒక సన్నిధి ఉంటుంది. మొదట మనం మన బాధలను ఆవిడతో చెప్పుకోవాలి. అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా కానీ ఇంటికి వచ్చినటువంటి బాబు డైరెక్ట్గా నాకు ఇది కావాలి అని చెప్పి తండ్రిని అడిగితే తండ్రి దండిస్తాడు. అలా డైరెక్ట్గా తండ్రిని అడగకుండా ఫస్ట్ అమ్మను అడిగినట్టయితే నాన్న ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో అమ్మ చెప్పి ఆ వస్తువును మనకు అందేటట్టుగా చేస్తుంది. అది మన అమ్మ. కాబట్టి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది.
అందుకే ఈరోజు మన ఆండాల్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఆయనలోని దయను పైకి ప్రవర్తించేటట్టు చేస్తుంది. మనకి ఎప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండడానికి అమ్మ మన కోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారి దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు తన దుఃఖంగా భావించటం. వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ. వత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి ఇలా అంటే నాకి తీసి తొలగిస్తుంది. దూడ పుట్టినప్పుడు దూడ మురికిగా ఉంటే అది తల్లి నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. మనం తెలియకుండానే తెచ్చుకున్నటువంటి దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ మన పక్కన ఉంటుంది. నమ్మల్వార్లు చెప్పినట్టు అగలగిల్లేన్ ఇరియం, అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహించబడితే మన అదృష్టవంతులం. కాకిలాంటి దృష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయదాయకం. అయితే ఆ అమ్మ ఒక అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది. ఆయన వరాస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది. ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది. మరి ఆయన కృష్ణుడైతే అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవ్వరూ కనిపించరు. రాధగానో రుక్మిణిగానో సత్యభామగానో తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని చేయగలిగినటువంటి వారు కాదు. మరి ఆయనకుండే 16,000 మందిలో ఎవరు నీలాదేవి అని గుర్తించేది? అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపురాణుల్లో ఒక అడవి పేరు నాగ్నాజితి. కృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడనేది మన సాంప్రదాయంలో తెలియజేస్తుందో అలాగే ఈ నాగ్నాజీతిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతను వివాహం ఆడటానికి శివధనస్సును ఛేదించినట్లు ఈవిడని వివాహం చేసుకోవడానికి 7 మృత్యువు లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీలాదేవి పురుషాకారం అంటారు. ఈరోజు నీలాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతున్నారు. ఉందుమదగలిత్తాన్ మదం స్రవించి ఏనుగులు బోలెడు తన మందలో కలవాడు, ఓడదా తోల్వలయన్ ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజబలం కలవాడు. అలాంటి నందగోపాలని మరుమగలై కోడలా అంటూ పిలిచారు. సీతాదేవి తన గురించి చెప్పేటప్పుడు దశరథుని కోడలుగా పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీలాదేవిని నందగోపాలుని కోడలుగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. నప్పిన్నాయ్ ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. కందం కమరం కురలే, సహజమైన పరిమళం ఉన్న కేశపానం కలదానా. మనం చేసిన పాపములు చూస్తే స్వామికి ఆగ్రహం కలిగిస్తుంది. ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేదే మన అమ్మ. కడై తిరువాయ్ గడియ తెరువమ్మ. ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా, అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేటట్టు చేసేదని. కోరి అరైతన్కాన్ కోడి కూస్తుంది. అయితే కోడి జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీలాదేవి. లేదమ్మా, ఎంగుం అన్ని కోళ్ళు కూస్తున్నాయి, వంధో తిరుగుతూ కూస్తున్నాయి, ఈ జాము కోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులు కోడితో పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా జాముకు కోడి కూసినట్లుగానే వారు మనకు చెప్తూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతుంది అన్నట్లుగా మన ఆండాల్ తల్లి చెప్తుంది. నీలాదేవి అందంగా పాడగలదట. కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. మాధవి పంధల్ మేల్ మాధవిలు ప్రాకిన పందిరి మీద పల్ఘాల్ అనేసార్లు కూయిల్ ఇనంగల్ కోకిలలు గుంపులుగా కూవినా కాన్ కూస్తున్నాయి.
బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆడినట్లున్నారు. పందరు విరలి బంతి చేతిలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమి లాంటి వేల లక్షల గోళాలను కలిస్తే ఒక అందంగా ఉంటారు. అలాంటి అండాలను కలిపితే ఆ బ్రహ్మాండం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలు ఆయన నాయకుడుగా, ఆమె నాయికగా, ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయకాలంలో కూడా మనం ఆమె చేతిలోనే రక్షించబడిన వారమే. ఉన్మైతాన్ పేర్పాడా నీ స్వామిని వైభవాన్ని ప్రకాశించేటట్టు చేస్తూ పాడుతాం. చందమార్కయ్యల్ నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైనటువంటి హస్తములతో క్షీరార్వలయొలిప్ప నీ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా మగిరిందు అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో వందు తిరువాయ్ నీవు లేచి మా దాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలాదేవిని లేపింది ఈరోజు మన ఆండాల్ తల్లి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.